భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. శ్రీపతి నిలయ భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో మృతుని బంధువులు, వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించే ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎవరైతే ఈ నాణ్యత లేని బిల్డింగ్ కట్టి సీక్రెట్ గా ఇంటర్నల్ గా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాడో అతన్ని మోస్ట్ ఆఫ్ ది కాంపన్సేషన్ అతని నుంచి రాబట్టాలని వాళ్ళకి ఇమీడియట్లీ అతని నుంచి తక్షణమే. ఎందుకంటే వాడికి పాస్ట్ హిస్టరీ కూడా, గతంలో హిస్టరీ కూడా చాలా బ్యాడ్ గా ఉంది. ఇక్కడికి వచ్చి ఒక స్వామి వేషంలో వేసి భద్రాచలమైన నాశనం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలి. ఖచ్చితమైన మోస్ట్ ఆఫ్ ది కాంపన్సేషన్ అతని దగ్గర నుంచే ఇప్పిస్తారని వాళ్ళకి మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా చనిపోయిన ఉపేందర్ కానీ కామెంట్స్ కానీ ఖచ్చితమైన న్యాయం చేస్తానని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండి చెప్పాను. తల్లికి ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ మీద ఉద్యోగం ఇస్తానమ్మా, మనం ఉపేంద్రకి పెళ్లిగా లేదని వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు కాపాడుతాను అన్నాను. ఖచ్చితంగా కాపాడుతాం. ప్రభుత్వ తరఫున నా బాధ్యత.